ద మోస్ట్ డేంజరస్ వర్డ్ ఎవర్ ఐ హర్డ్, ఎస్పెషల్లీ ఇన్ తెలంగాణ బెల్ట్. అది అవతల వాడిని ట్రాప్ చేయడానికి, మనం ట్రాప్ అవ్వడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఇప్పుడు నేను వచ్చి మిమ్మల్ని 1 లక్ష రూపాయలు అడిగాను, వెళ్ళాలని ప్రెసిడెంట్ దగ్గర. మీ జేబు నుంచి రూపాయి తీయాలంటే ఫస్ట్ మిమ్మల్ని ఎమోషనల్ గా డిస్టర్బ్ చేయాలి. దట్ ఈస్ ద స్ట్రాటజీ. ఇంతకు మించిన వేరే స్ట్రాటజీ లేదు. అప్పులు ఎవరైతే ఇస్తున్నాడో, మొండి బాకీలు ఏవైతే మారుతున్నాయో, వాళ్ళు వాళ్ళ బలహీనత వల్ల అప్పులు ఇస్తారు. ఎటువంటి బలహీనత? రైట్. సో ఇక్కడ ఏంటంటే మొండి బాకీలు మీరు వసూలు కావాలి అంటే ముందు మీరు మొండోళ్ళు కావాలి. 99% మొండి బాకీలు ఇలాంటి ప్లానింగ్ ఫెయిల్యూర్ గాళ్ళకి ఇవ్వడం వల్ల మొండి బాకీలు. ఎమోషనల్ మీరు ఇన్స్టేబుల్ అయ్యారా, డబ్బు గ్రేకలు వస్తాయి. అప్పు ఇవ్వడానికి 6 నియమాలు. హాయ్ సార్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. సో ఈరోజు ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే, మనం ఇంతకుముందు అప్పుల గురించి మాట్లాడుకున్నాం. అంటే అప్పులు చేసి 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 అది ఎట్లా బయటికి రావాలి. ఇప్పుడు ఏంటంటే అప్పులు ఇచ్చి అంటే మొండి బకాయిలు ఎలా వసూలు చేసుకోవాలి. పర్ఫెక్ట్. అప్పులు చేసి బాధలు పడుతున్నాడు ఒకడైతే, అప్పులు ఇచ్చి బాధపడుతున్నాడు. అవును, ఇద్దరు వస్తారు నా దగ్గర. అవును. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పులు బకాయిలు మొండిగా ఎందుకు మారుతాయి? ఇప్పుడు మొండి ఇన్స్టెంట్గా వాడు ఇవ్వంగానే మొండిది అయిపోదు. మొండి అంటే ప్రొలాంగ్నెస్, ఎక్కువ కాలం ఉండడం. ఎక్కువ కాలం ఉంది, వసూలు అవ్వట్లేదు. ఎక్కువ కాలం ఉండిపోతే వసూలు అవ్వట్లేదు. సో ఈ మొండి బకాయిలు రావటానికి అంటే ముందు, అంటే మొండి బకాయిలకి స్టేజ్ అంటే మనం ఏమంటుంది, మీ బ్యాంకింగ్ లాంగ్వేజ్ ఎన్పి అంటారు, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్. సో ఈ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ ఇప్పుడు అయ్యాడు. కానీ అంతకుముందు పెర్ఫార్మింగ్ అసెటే. నార్మల్ టు మొండి అయ్యాడు. ఇప్పుడు నార్మల్ టు మొండికి అయ్యాడు. సో ఈ నార్మల్ నుంచి మొండికి అవుతున్న ఈ నేపథ్యంలో అసలు మనం నార్మల్గా ఉన్న వాడిని సరిగ్గా నోటీస్ చేయకపోవడం వల్ల వాడు మొండిగా మారుతాడు. ఓకే. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, దీనికి కౌంటర్ గానే నేను నా LMS లో కూడా అప్పు ఇవ్వడానికి 6 నియమాలు. అప్పు ఇవ్వడానికి 6 నియమాలు. తీసుకోవడానికి విన్నాం కానీ ఇవ్వడానికి, అప్పు ఇవ్వడానికి 6 నియమాలు. ఓకే. అంటే ఈ 6 ఫిల్టర్స్ అనమాట. ఓకే. ఈ 6 ఫిల్టర్స్ కనుక నువ్వు ఫాలో చేసిన తర్వాత చివరికి వచ్చిన వాడికి నువ్వు అప్పిస్తే ఇది మొండి బాకీలోకి వెళ్ళదు. ఓకే. ఇట్ విల్ పెర్ఫార్మ్. ఈ జాగ్రత్తలు తీసుకోకుండా నువ్వు ఇచ్చావనుకో, ఇట్ విల్ గో ఇంటూ నాన్ పెర్ఫార్మింగ్. సో ఇది ఒక ఫార్మాట్ అనమాట. ఓకే. సో ఇది ఇప్పుడు మనం ఇక్కడ అది దాదాపు 2-3 గంటల వీడియో, అది 2-3 గంటల కాన్సెప్ట్ కాబట్టి దాన్ని ఇక్కడ మన చిన్న వీడియోలు చెప్పడం కుదరదు. కానీ విషయం చెప్తాను ఏంటంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనీ విషయంలో ఈ మండి బకాయిల విషయమే కాదు, మీ సంపాదన విషయం కానీ, ఖర్చు విషయం కానీ, అప్పుల విషయం కానీ, ఏదైనా సరే, యాజ్ అండ్ వెన్ దేర్ ఇస్ మనీ ఇన్వాల్వ్డ్, మీ లైఫ్ లో మనీ ఇన్వాల్వ్ అయిందంటే దాని గురించి అప్ డౌన్, పైకి వెళ్ళినా కిందకు వచ్చినా, అది ఆస్తులు వచ్చినా అప్పులైనా, అంటే డబ్బు విషయంలో నీ జీవితంలో ఏ మార్పు వచ్చినా యు ఆర్ రెస్పాన్సిబుల్. ఓకే. దట్ మస్ట్ బి ది బాటమ్ లైన్. మీరు నిజంగా డబ్బు విషయం ఏదైనా చేయాలనుకుంటే ఫస్ట్ బాటమ్ లైన్ ఏంటంటే, నా జీవితంలో డబ్బు పెరిగినా తగ్గినా, డబ్బు విషయంలో ఎటువంటి మార్పులు వచ్చినా నేనే రెస్పాన్సిబుల్. అప్పు చేసినా అప్పు ఇచ్చినా ఏదైనా నేనే రెస్పాన్సిబుల్. ఆస్తులు వచ్చినా, అప్పులైనా, డబ్బులు వచ్చినా రాకపోయినా, నువ్వు సంపాదించగలిగినా సంపాదించలేకపోయినా, నిలబెట్టుకున్నా ఏదైనా సరే, మనీ నీ లైఫ్ లో పెర్ఫార్మ్ అయిందంటే యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. ఓకే. అది బాటమ్ లైన్. ఓకే. అది మర్చిపోయినప్పుడే నీకు లైఫ్ లో ప్రాబ్లమ్స్. ఓకే. మీరు చూడండి, మా ఇంట్లో వాళ్ళు ప్రెషర్ పెట్టారు సార్, చేయక తప్పలేదు. ఇప్పుడు సఫర్ ఎవరు? వాళ్ళు అవ్వట్లే, నువ్వు అవుతున్నావు. ఎందుకు? నేను రెస్పాన్సిబుల్ కాదు సార్. కాదన్న, నువ్వే రెస్పాన్సిబుల్. ఎందుకంటే వాళ్ళు 100 ప్రపోజల్స్ పెట్టుండొచ్చు. ఓకే. ఫైనల్ నాట్ నీదే కదా. ఫైనల్ నాట్ నువ్వే కదా ఊపింది. అవును. లేదు సార్, మావాడు బాగా గొడవ పెట్టింది కారు కొనమని. కారు కొనమని ఆవిడ గొడవ పెట్టింది. సరే అన్నది ఎవరు? కొనుక్కొచ్చింది ఎవరు? అక్కడ సంతకాలు పెట్టింది ఎవరు? హృతిక్ రోషన్ ఆటోగ్రాఫ్ ఇచ్చింది ఎవడు? నువ్వే కదా. సో దిస్ ఈజ్ యూ హూ ఇస్ రెస్పాన్సిబుల్. వాళ్ళు ఓన్లీ ప్రపోజ్ చేశారు అంతే. వాళ్ళు ప్రపోజ్ మాత్రమే చేశారు, నీ విచక్షణ కోల్పోయి నువ్వు చేశావు. సో ఈ విధమైన రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోగలిగితేనే దాన్ని మళ్ళీ మీరు రీకరెక్ట్ చేసుకోగలిగే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యాన్ని, ఈ ప్రియాంబల్, ఈ ప్లాట్ఫామ్ మీద మీకు చెప్పింది ఎందుకంటే, అప్పులు ఎవడైతే ఇస్తున్నాడో, మొండి బాకీలు ఏవైతే మారుతున్నాయో,
వాళ్ళు వాళ్ళ బలహీనత వల్ల అప్పులు ఇస్తారు. ఓ వాళ్ళు వాళ్ళ బలహీనత వల్ల అప్పులు ఇస్తారు. ఎటువంటి బలహీనత? మానసిక బలహీనత, ఎమోషనల్ బలహీనత. ఓకే. వాటన్నిటితో పాటు 8వ వ్యసనం. 7 వ్యసనాలు పురాణాల్లో చెప్పారు. నేను 9 వ్యసనాలు కనిపెట్టాను, ఇంకా 2 వ్యసనాలు కనిపెట్టాను. ఓకే. అందులో 8వ వ్యసనం అన్నిటికంటే దారుణమైంది. ఏంటి ఆ 8వ వ్యసనం ఏంటంటే మంచోడు అనిపించుకోవాలి. ఓహో. మన సర్కిల్లో మంచివాడు అనిపించుకోవాలి. అందుకే ఎవడు అప్పు ఇవ్వకపోయినా సరే నేను ఇస్తాను. వాడికి ఎవడు ఇవ్వట్లేదు, నేను ఇస్తాను. వాడికి ఎవడు ఎందుకు ఇవ్వట్లే? ఇక్కడ ఆల్రెడీ అందరు నాకేసాడు. అవును, ఆల్రెడీ అందరు నాకేసాడు కాబట్టి ఎవడు ఇవ్వట్లేదు. మరి వీడికి ఎందుకు? ఎవరికైనా మనిషి ఒక మనిషి సాయం చేస్తాడు. అటువంటిది వీడి సర్కిల్ మొత్తం ఇవ్వట్లేదంటే ఏమై ఉండాలి? ఆల్రెడీ తీసుకుని ఎగ్గొట్టని ఉంటాడు, లేకపోతే ఈయన జాతకం మొత్తం తెలిసి ఉంటుంది. అయినా నువ్వు ఇచ్చేవంటే నిన్నేమనాలి? కరెక్ట్, బలహీనతే. కామన్ సెన్స్ కొంచెం ఆలోచిస్తారు. వీడి సర్కిల్ మొత్తం వదిలిపెట్టి, వాడు హైదరాబాద్లో ఉంటాడు, హైదరాబాద్లో ఉన్న సర్కిల్ మొత్తాన్ని వదిలిపెట్టి విజయవాడ కరీంనగర్ వచ్చి మావయ్య నాకు 1,00,000 రూపాయలు కావాలంటున్నాడంటే ఈ 1,00,000 హైదరాబాద్లో పుట్టలేదు వాడికి. ఎందుకు పుట్టలేదు? నువ్వు ఆలోచించాలి కదా. అవును, ఆలోచించలేదు. ఎందుకు ఆలోచించలేదు? మైకం. ఎవ్వరు మామ, ఎవ్వరు ఇట్టదు మామ, నువ్వే మామ, నువ్వు ఒక్కరిని మామ కాపాడాల్సింది, ఆదుకోవాల్సింది నువ్వే మామ. మా అమ్మని అడిగితే మా అన్న ఇస్తాడా నీకు, ఎందుకు మంచోడు అని చెప్పింది మామ. అవునా? అట్లా అయిపోయిందా? అయితే నేను ఇప్పుడు అర్జెంట్గా నేను మంచోడిని ప్రూవ్ చేసుకోవాలి. అంతే, తీసుకో. ఆర్ మీరు మొండి బాకాయలు అన్నారు. మీ క్వశ్చన్ ఇంకొంచెం ట్విస్ట్ చేస్తాను, నేను కొంచెం ముందుకెళ్తా. ఎవడికో అప్పుంటాడు, వాడు వాడిని తిడుతుంటాడు, వీళ్ళిద్దరి మధ్యలో గొడవ. వీడి మధ్యలో దూరం పోనివా, ఆయన ఇవ్వదు, నువ్వు ఇస్తానే సంతకం పెట్టు. ఇప్పుడు వాడిని వదిలేస్తే వీడిని పట్టుకుంటాడు. పోని వీడు ఇచ్చేస్తాడు, వీడివాడు. వీడి పోరు వల్ల వీడు ఇచ్చేస్తాడు, వీడివాడు. ఇట్లాంటి మొండి బాకీలు వేరే ఉంటాయి. అసలు మొండి బాకీ నేను మీకు ఇవ్వక్కర్లే, మీరు ఇంకోటి దగ్గర తీసుకుని అదే గాలిపోయే కంప తగిలించుకున్నట్టు ఏదో తగిలించుకున్నట్టు అంతే. అట్లా మొండి బాకీలు వస్తాయి. వాడు ఇస్తాడు, వీడు ఇయ్యాడు. వాడికి ఏమి ఇచ్చేస్తాడు, వాడికి రిలాక్స్. మామ నువ్వు ఇచ్చే, నీ దగ్గర ఉన్నాయి కదా, నువ్వు ఇచ్చే, నేను ఇస్తాను నీకు. నెక్స్ట్ వీక్ చెక్ నెక్స్ట్ వీక్ వస్తే రాగానే ఇచ్చేస్తాను. అవునా, ఇస్తా అంటాడు కదా నెక్స్ట్ వీక్. నువ్వు ఇచ్చే రాదు ఏమన్నా తీసుకురాదు నెక్స్ట్ వీక్. అంతే, సరే. ఇదో రకం మొండి బాకీ. ఇక్కడ పాయింట్ ఏంటంటే వాడు వీడిని ఇంత టైట్ చేసిందంటే వాడు గత 2 సంవత్సరాలుగా సఫర్ అయ్యింటాడు. అవును. సరే, ఇప్పుడు పాయింట్ మీరు చూడండి. ఒక దగ్గర గొడవ అవుతుందంటే వాడు ఇన్స్టెంట్గా ఇవ్వకపోతే పెర్ఫార్మింగ్ అసెట్ని ఎవడు ఇబ్బంది పెట్టాడు. అవును. నాన్ పెర్ఫార్మింగ్ కూడా ఒక పీరియడ్ కావాలి. అవును. నాన్ పెర్ఫార్మింగ్ అని ఎప్పుడు డిసైడ్ చేస్తాం మనం? ఓ పీరియడ్ 6 నెలలో, ఏడాది అయిన తర్వాత ఇప్పటికీ వాడు ఇవ్వట్లేదంటే అప్పుడు దాన్ని మొండి బకాయి కింద కన్వర్ట్ చేస్తాం అంతే మైండ్లో. అవును, కొంతకాలం ట్రై చేసిన తర్వాతనే కదా. అంటే ఇటు ట్రై చేశాకే కదా వాడిని ఇప్పుడు టైట్ చేస్తున్నాడు వాడు. అవును. నువ్వెందుకు దూరం మధ్యలో? మంచిగా అనిపించుకోవాలి అర్జెంటుగా. ఇంకో రకం మొండి బకాయి అంటే ఫస్ట్ నేను మొండి బకాయిలు ఎలా అంటే ఎటువంటి క్యారెక్టరిస్టిక్స్ వల్ల మొండి బకాయిలు ఏర్పడితే మాట్లాడుతున్నా. ఇంకో రకం వాడు వస్తాడు, వాడు వచ్చి అర్జెంట్ అవసరం ఉంది, ఎస్పెషల్లీ అంటే నేను రీజనల్ ఫీలింగ్తో చెప్పట్లేదు, బట్ నాకు కామన్ అబ్జర్వ్ జియోగ్రఫికల్ కొన్ని అలవాట్లు ఉంటాయి. జియోగ్రఫికల్ సినారియో బట్టి కొన్ని అలవాట్లు ఏర్పడతాయి జీన్స్లో. లైక్ ఇప్పుడు ఏంటి, తెలంగాణ బెల్ట్లోకి వెళ్తే ఆల్కహాల్ ఈజ్ ఎ కామన్ థింగ్, ఆంధ్ర బెల్ట్లోకి వెళ్తే ఇట్ ఈస్ నాట్ ఏ కామన్ థింగ్. అంటే అది ఓన్లీ ఒక సెపరేట్ కేటగిరీలో ఉంటుంది కదా, ఫ్యామిలీ జోన్లోకి రాదు. అది తెలంగాణలో ఫ్యామిలీ జోన్లోకి వచ్చేస్తుంది. అవును. సో ఇది ఒక రైట్ ఆర్ రాంగ్ ట్రాఫిక్లోకి వద్దు మనం, ఇది ఇట్లా ఉంటుంది. అట్లా తెలంగాణలో ఇంకొక అద్భుతమైన అలవాటు చూశాను నేను. పనుంది.
ద మోస్ట్ డేంజరస్ వర్డ్ ఎవర్ ఐ హర్డ్, ఎస్పెషల్లీ ఇన్ తెలంగాణ బెల్ట్. అది అవతల వాడిని ట్రాప్ చేయడానికి, మనం ట్రాప్ అవ్వడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఇప్పుడు నేను వచ్చి మిమ్మల్ని 1 లక్ష రూపాయలు అడిగాను, మీరు 99% అడగరు. ఒకవేళ మీ మేడం కనుక అడిగిందనుకో, మీ మిసెస్ కనుక అడిగిందనుకో, ఎందుకంటే ఆయనకంటే పనుండి బట్టి అడుగుంటాడే, పని అయితే ఎందుకు అడుగుతాడు? ఇది మీ ఎజంప్షన్. లేదు మీరు పొరపాటు నన్ను అడిగారు అనుకోండి, పని సార్, ఏం పని, 1 లక్ష రూపాయలతో ఏం పని మీరు అడగరు, నేను చెప్పను. అంతే. మీరు మీ కష్టార్జితాన్ని ఏదో ఒక ప్లానింగ్ కోసము, మీ అమ్మాయి ఫీజు కట్టడానికో లేదా దేనికో జాబ్కి పెట్టుకొని ఉంటారు మీరు. నేను ఇక్కడికి వచ్చి పని ఉందని అడిగాను, మీరు ఇచ్చేశారు. ఎందుకు నా పని ఏంటి తెలుసా? గోవా వెళ్ళాలి, చాలా ముఖ్యమైన పని. నేను మీకు చెప్పను. ఎందుకు చెప్పను? చెప్తే ఇవ్వరు కాబట్టి. మీరు అడుగుతారని నన్ను అడగరు. పనుంది, పనుందంట. ఏం పని చెప్పలేదు అనుకో, నేనేమంటానంటే నేను చెప్పలేదు అనుకో, అంటే నువ్వు నా మీద నమ్మకం లేదు, మెసేజ్కి నమ్మకం లేదు, నేను మటుకు నీ మనీకి నమ్మాలి. ఆర్ యు అండర్స్టాండింగ్ ది గ్యాప్? అవును. నువ్వు ఎందుకు వాడుతున్నావు నాకు చెప్పట్లే, రైట్? ఇంకొక మొండి బాకీ ఎందుకు తయారైతే, దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ప్లానింగ్ ఫెయిల్యూర్ అండ్ ఎమర్జెన్సీ. ఓకే, దేర్ సంథింగ్ కాల్డ్ ప్లానింగ్ ఫెయిల్యూర్ అండ్ ఎమర్జెన్సీ. ద మోస్ట్ మొండి బాకీ ఏర్పడే కామన్ ఫ్యాక్టర్ అన్నమాట. ఇప్పటిదాకా నేను చెప్పినవన్నీ కొంచెం ఎక్స్టర్నల్ ఏదన్నా ఎప్పుడైనా ఎగ్జామ్షనల్ మ్యాటర్, ఇది మటుకు మోస్ట్ కామన్ ఫ్యాక్టర్ నేను చెప్పేది. కొన్ని ప్లానింగ్ ఫెయిల్యూర్, లైక్ లెట్స్ సే నేను మీ దగ్గరికి వచ్చాను, సార్ మా అబ్బాయిని కాలేజీలో చేర్చాలి, ఫీజు 1 లక్ష రూపాయలు కావాలి, ఫీజు పే చేయాలి, 1 లక్ష రూపాయలు కావాలి. జెన్యున్ రీజన్, అవును, తప్పేం లేదు. పిల్లోడు భవిష్యత్తు మీకు కూడా అనిపిస్తుంది, అరే పిల్లోడు భవిష్యత్తు, వాళ్ళ పిల్లోడు ఏదోటి మా పిల్లోడు ఏదోటి, భవిష్యత్తు ఇద్దాం, ఓకేనా? ఇక్కడ మీకు షాక్ మేబీ మీకు కూడా కావచ్చు, ఆడియన్స్ కూడా కావచ్చు. నేను చెప్తున్నా, నా కొడుకు కాలేజ్ ఫీజు కట్టాలని నాకు ఎప్పుడు తెలుసు? వాడు ఎగ్జామ్ రాసేటప్పుడే, రాకముందే తెలిసి ఉంటుంది. అవును, అక్కడే నా కొడుకు పుట్టినప్పుడు కూడా తెలుసు. ఎగ్జాక్ట్లీ, నా కొడుకు పుట్టినప్పుడు కూడా తెలుసు నాకు. ఏదో రోజు వీడు కాలేజీకి వెళ్తాడు, అలాగే ఫీజు కట్టాలి. అవును, సడన్ గా గాలిలో కాలేజీకి వెళ్ళి కొడుకు ఊడిపడలే నాకు. అవును, నాకు అంత కలిసి వచ్చే కాలం రాలే. అవును, నడిచి వచ్చే కొడుకు కాలేజీకి వెళ్ళి కొడుకు రాలేదు. కరెక్ట్, రైట్? సో ఏమైంది అంటే నా కొడుకు అనే కూడా ఒక క్యారెక్టర్ ఉంది. ఆ క్యారెక్టర్ గత కొన్ని సంవత్సరాలుగా నా లైఫ్లో ఉంది. ఆ లైఫ్లో నా క్యారెక్టర్ 10th క్లాస్ రాస్తుంది, స్కూల్ చేయడం కాలేజీకి వెళ్తాడు, స్కూల్ చేసి డిగ్రీ కాలేజీకి వెళ్తాడు అని ఈ ప్లానింగ్ మొత్తం ఉంది. అంటే ఈ షెడ్యూల్ మొత్తం నాకు కొత్తగా షాకింగ్ ఏం లేదు, సర్ప్రైజ్ షాక్ ఏం లేదు దీంట్లో. కరెక్ట్, రైట్? అంటే నాకు కాలేజీ ఫీజుకి కావాల్సిన డబ్బులు ఏర్పాటు నేను ఎప్పుడు చేసుకోవాలి? ముందే చేసుకోవాలి, స్కూల్లో చేసేటప్పుడు చేసుకోవాలి, ఎగ్జామ్ చేసుకోవాలి. ఆ రోజుకి కాదు, డెఫినెట్గా ఆ రోజుకి అరేంజ్మెంట్ కాదు కదా, ఇట్స్ ఎ ప్రీ ప్లాన్డ్ అరేంజ్మెంట్. ఎగ్జాక్ట్లీ, రైట్? ఈ ప్రీ ప్లాన్డ్ అరేంజ్మెంట్లో నేను చేయలేకపోయా. కరెక్ట్. కారణం నా బడ్జెట్ని, నా ఖర్చుల్ని, నా సంపాదనని నేను హ్యాండిల్ చేయటం నాకు రాలా. అంటే నా కొడుకు భవిష్యత్తుని కూడా నేను దృష్టిలో పెట్టుకోగలిగే ప్లానింగ్ నా దగ్గర లేదు. అంటే నా ప్లానింగ్ సెటిల్ అయిపోతే నా కొడుకు భవిష్యత్తు స్టేక్లోకి వెళ్తుంది అన్న చిన్న కామన్ సెన్స్ కూడా లేకుండా, ఆ భయం కూడా లేకుండా నేను దానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకోలేకపోయా. నా దగ్గర ప్లానింగ్ యాటిట్యూడ్, ప్లానింగ్ నేచర్ లేదు. ఓకే, గుడ్. ఇప్పుడు నేను నా కొడుకు ఆ గట్టు దాటిన తర్వాత మీకు ఆ 1 లక్ష రూపాయలు ఇచ్చే ప్లానింగ్ నేను చేయగలంటే ఎట్లా నమ్మారు సార్ మీరు? కరెక్ట్. మీకు ఇవ్వడం నాకు ఇంపార్టెంటా, నా కొడుకు ఫ్యూచర్ ఇంపార్టెంటా? కొడుకు ఫ్యూచర్ ఇంపార్టెంట్, దానికే నేను రెడీ కాలే. ఇది ఎలా ఇస్తా? అవును. ఇప్పుడు మొండి బాకీ అవుతుంది మీకు ఇప్పుడు తెలుస్తుందా, ముందే తెలుసా? అవును. ఇది మొండి బాకీ అని మీకు ఇవ్వకపోయినప్పుడు తెలుసా, ఇచ్చేటప్పుడు తెలుసా? ఆలోచిస్తే ఇచ్చేటప్పుడు తెలుస్తుంది. అవును.
కరెక్ట్. ఇచ్చేటప్పుడు క్లియర్. అరే వాడు కొడుకే అని సరే ఓ 4 లక్షలు 5 లక్షలు అయిందయ్యా, దాంట్లో 10,000 20,000 తక్కువ పడ్డాయి, ఇట్స్ ఓకే, తల్లి బిడ్డ న్యాయం. 90% వాడు పూల్ చేసుకోగలిగాడు. ఆల్ ఆఫ్ ఏ సడన్ రేట్లు పెరిగినాయో, ఫీజు పెరిగిందో, ఏదో జరిగిందో, ఒక ఎమర్జెన్సీ జరిగింది, ఆ ఎమర్జెన్సీ వల్ల ఓ 10,000 తక్కువ పట్టడం అనేది ఓకే. అసలు టోటల్ ఫీజే అరేంజ్ కాకపోవడం అనేది నాట్ ఓకే. నేను అనేది అది. అవును. సో ఇప్పుడు నాకు వస్తున్న 50,000 సంపాదనలో నా కొడుకు ఫీజు కోసం నేను అలొకేట్ చేయలేకపోయినప్పుడు ఆ ఫీజు అమౌంట్ మీ దగ్గర తీసుకున్న నేను మీకు అలొకేట్ ఎలా చేసి ఇస్తాను? కరెక్ట్. రాబోయే కాలంలో వాడికి ఇంకో ఫీజు ఉంది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఫీజు కట్టాలిగా. నెక్స్ట్ ఇయర్ ఫీజు కట్టాలిగా, రైటా? నీకు ఇస్తే ఆడికి ఏం కట్టాలి? నేను కట్టలేదు. అవును. నెంబర్ 2, ఈ లోపల ఇంకో ఛార్జ్, ఇంకో ఖర్చు వస్తుందిగా, ఇంకో పిల్లడిదో ఇంకో ఖర్చు ఏదో వస్తుంది. అవును. సో ఇప్పుడు ఏంటి, నేను నాకు ఈ ఖర్చులన్నీ పెట్టుకున్న తర్వాత నాకు ఈ అర్జెంట్ అవసరాలని గడుపుకున్నాక అప్పటికి ఎప్పుడన్నా పొరపాటు నా దగ్గర డబ్బులు మిగిలితే, అప్పటికి నాలో ఇంకా కొద్ది గొప్ప మంచితనం మిగిలితే, అవును శ్రీనివాస్ దగ్గర డబ్బులు తెచ్చాం కదా, ఇస్తే బాగుంటుందట అని ఆలోచన కలగచ్చు. కలుగుద్దని గ్యారెంటీ లేదు, కలగచ్చు. ఓకే. ఎప్పుడు ఈడు డిగ్రీ అయిపోయి ఈడు జాబ్ చేసుకుని వాడి పన్నాడు పోయి నీ దగ్గర బోనస్ 10-20 లక్షలు వచ్చి, ఈ 10-20 లక్షలు సరే ఇప్పుడు కూడా ఇవ్వకపోతే బాగోదేమో, సరే ఇద్దామా అన్నప్పుడు పొరపాటు ఆ టైంలో మా ఆవిడ కనుక అవి 20 లక్షలు వచ్చినాయి ఎందుకు చెప్తావా, 4 లక్షలు వచ్చినాయని చెప్పరా, అది అయిపోయిందంటే అవును కదా, ఇది ఐడియా బాగుంది. అవును. ఫర్ ఎవర్ మొండి బాకీ. 99% మొండి బాకీలు ఇలాంటి ప్లానింగ్ ఫెయిల్యూర్ గాళ్ళకి ఇవ్వటం వల్ల మొండి బాకీ పెట్టి. కరెక్ట్. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్. అరే కొడుకు ప్రయారిటీ, కొడుకు జీవితం ప్రయారిటీ, దానికే వాడు ప్రిపేర్ కాలే. అవును. నీ అప్పులకి ఎట్లా ప్రిపేర్ చేస్తాడు వాడు? అలొకేట్ బడ్జెట్ ఎడ్జ్ కటింగ్ చేయాలి కదా సార్. ఇప్పుడు మీరు చేస్తారు, నేను చేస్తాను. అవును. ఖర్చులు వస్తాయంటే మనకి ఏమనుకుంటాం, అరే నెక్స్ట్ ఇయర్ మనం ఇది చేయాలంటే మనం ఇక్కడి నుంచి కొంచెం ఖర్చులు కట్ చేసుకుంటూ కొంచెం మనీ పక్కన పెట్టుకుంటూ మనం ప్లాన్ చేసుకుంటాం. అవును. పిల్లలు స్కూల్కి వెళ్ళారన్నా, కాలేజీ ఎవడైనా మీరు ఇప్పుడు నాకు ఈ డబ్బులు మా కొడుకు ఫీజుకి ఇచ్చే పొజిషన్లో ఉన్నారంటే మీరు కూడా అలాంటి ప్లాన్ చేసుకోబట్టే ఉన్నారు. అవును. అంటే మీరు మీ కొడుకు కోసం చేస్తున్న ఫ్యూచర్ ప్లానింగ్ని స్టేక్లో పెట్టి ఈ ఇయర్ నాకు ఇప్పుడు మేబీ నా కొడుకు ఈ ఇయర్ పోతున్నాడు, నెక్స్ట్ ఇయర్ మీ కొడుకు వెళ్తుండొచ్చు ఫర్ సపోజ్. అవును. మీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు నేను నెక్స్ట్ ఇయర్ కదా నా కొడుకు కావాల్సింది, ముందు ఈయన కొడుకు ఇచ్చేస్తే నెక్స్ట్ ఇయర్ వరకు ఆయన అందజేస్తాడు, నా కొడుకు నేను స్మూత్గా చేస్తాను. కానీ అప్పటికి వాడు పెట్టిస్తాడు. అవును. ప్లానింగే సార్. అవును. ఎబిలిటీ ఏది? ఎడ్జ్ కటింగ్ ఏది? ఖర్చును ఎడ్జ్ కట్ చేయాలి కదా. ఎడ్జ్ కటింగ్ నాకు వస్తే మీతో అవసరం లేదు కదా, నాకు రాకనే కదా మీతో అవసరం పడింది. ఇంకొకటి ఏంటంటే సార్, మీరు అడుగుతా అది ఇది చెప్తుంటే నాకు ఇంకా లాజిక్ ఎలా వచ్చిందంటే, ఇప్పుడు కొంతమంది విత్ ఇంట్రెస్ట్ ఇస్తారు, వితౌట్ ఇంట్రెస్ట్ ఇస్తారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే మళ్ళీ వితౌట్ ఇంట్రెస్ట్ ఇచ్చామనుకో అసలు రావు. వడ్డీ లేకుండా ఇస్తే అంటే నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నాకు ఇప్పుడు దాదాపు ఒక 10 లక్షల రూపాయలు సున్నం కొట్టుకుంటారు చాలామంది. నేను ఎప్పుడు కూడా ఇంతవరకు నా జీవితంలో ఎవరికి కూడా రూపాయి ఇంట్రెస్ట్ ఇవ్వలేదు సార్. ఇస్తే ఏదో ఫ్రెండ్ అని చెప్పి ఇస్తాం, వాడు ఎప్పుడు ఇవ్వలేదు. ప్రెషర్ లేదు కదా, ఒక్కడు కూడా ఇవ్వలేదు సార్. అయితే నా టైం వేస్ట్ అయితే నేను అడగట్లేదు అంతే. వాళ్ళని వదిలేయండి, మనమే ఉన్నాం. మన దగ్గర ఒకడు 3 రూపాయలు ఇంట్రెస్ట్ ఇచ్చినోడు ఉన్నాడు, ఒకటి ఫ్రీగా ఇచ్చినోడు ఉన్నాడు. మన ప్రయారిటీ ఎవరు? 3 రూపాయలు. ఎందుకు? వాళ్ళు వడ్డీ పెరుగుతుందిగా, ఇవ్వలేకపోతే నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకా పెరుగుతుంది, దాని మీద దాని ఇంకో వడ్డీ పెరుగుతుంది, వడ్డీ మీద వడ్డీ కదా. ఆ ప్రయారిటీ అయ్యాక కదా వీడి ప్రయారిటీ. అవును. వాడి ప్రయారిటీ అవ్వాలి. అవును. ఏది 3 రూపాయలు తర్వాత నాకు అవసరాలన్నీ తీరాలి. మధ్యలో ఇప్పుడు నా అవసరం వచ్చింది, అదే టైంలో మీకు ఇవ్వాలి. ఇప్పుడు ఏది ఇంపార్టెంట్? కరెక్ట్. అవసరం ఇంపార్టెంట్ కదా. సో ఈ అవసరాలు తీరు, ఈ అవసరాలు ఎప్పుడు తీరుతాయి? నా జీవితకాలంలో తీరవు. సో నా అవసరాలు తీరిన తర్వాత డబ్బులు మిగిలితే మీ గురించి ఆలోచిస్తా. అవును. సో డెఫినెట్లీ యూఆర్ ప్రిపేర్డ్ ఫర్ మొండి బాకీ రైట్ ఫ్రమ్ ద డే 1. అవును. ఇప్పుడు విచిత్రం ఏంటంటే, సరే మనం ఇచ్చామనుకోండి, మరి మనకెవడ వడ్డీ లేకుండా ఇస్తారంటే ఎవడు బికాస్ దే ఆర్ ఇంటెలిజెంట్ కదా. అదే అందరూ తెలియని వాళ్ళే, మన ఒక్కరికి తెలియలేదు అన్నట్టు. అయితే ఇక్కడ రెండో విషయం ఏంటంటే నేను చెప్పేది,
ఇక్కడ మీరు గమనించాల్సింది ప్లానింగ్ ఫెయిల్యూరా, ఎమర్జెన్సీయా. దేర్ ఇస్ సమ్ లైఫ్ అన్నాక అన్సర్టనిటీ ఉంటుంది. డెఫినెట్గా అనుకోని అవాంతరం వస్తుంది, అనుకోని సమస్య వస్తుంది, ఎవరికైనా వస్తుంది. వాడు అనుకోని సమస్య వచ్చినప్పుడు కూడా వాడు దానికి కొంత ప్రిపేర్ అయి ఉంటాడు. సడన్గా హాస్పిటలైజేషన్ అయింది అనుకోండి, వాడు ఆల్రెడీ హెల్త్ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ చేయించి ఉండడము, ఇంకేదైనా అయినప్పుడు దానికి ఏదైనా ఇన్సూరెన్స్ లాంటి చేయించి ఉండడము, లేదా దానికోసం కొంత డబ్బు పక్కన పెట్టుకుండడము ఉంటుంది. ఎంత అన్సర్టనిటీకైనా, ఎంత ఎమర్జెన్సీకైనా ప్లాన్ చేసుకుంటాడు. సో వాడికి కూడా ఏం కావాలి, మొత్తం అవసరం అక్కర్లా, కొంత పార్టీ అవసరం అవుతుంది వాడికి. అవును. సో వాడు అడుగుతున్నప్పుడు మీకు తెలిసిపోతుంది, అరే దిస్ ఆల్ ఆఫ్ ఎ సడన్ వచ్చిన యాక్సిడెంట్, ఇది యాక్సిడెంటల్ నీడ్, ఇది యాక్సిడెంటల్ నీడ్కి ఎవడు ప్రిపేర్ అయి ఉన్నాడు. సో యాక్సిడెంటల్ నీడ్కి అయినా కానీ కొంత ప్రిపేర్ అయి ఉన్నాడు అంటే ఏంటి, హీఈస్ హ్యావింగ్ ఏ ప్లానింగ్ యాటిట్యూడ్. సో ఈ ప్లానింగ్ యాటిట్యూడ్ ఉన్నాడు ఏం చేస్తాడు, ఆ ప్లానింగ్ లో మిమ్మల్ని కూడా ఇంక్లూడ్ చేసుకొని మీకు అప్పిస్తాడు, తీర్చేస్తాడు. అసలు ప్లానింగ్ ఏ లేను, తీర్చాడు. కరెక్టే, రైట్. సో కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, మొండి బాకీలు వసూలు చేయడం తర్వాత సంగతి, అసలు మొండి బాకీలు కాకుండా జాగ్రత్త పడడం అనేది ప్రైమరీ ఇంపార్టెంట్. ఎందుకు చెప్పారంటే అది అందులో. సో నెక్స్ట్ కమింగ్ టు ది మొండి బాకీలు, నేను ఎవరైనా వచ్చి నా దగ్గర అడిగితే నేను ఏమైనా చెప్తాను, ఒకటే క్వశ్చన్ అడుగుతాను, వాడి దగ్గర ఉండి ఇవ్వట్లేదా లేక ఇవ్వట్లేదు, బోత్ ఆర్ దేర్. ఇప్పుడు కేసు మొండి బాకీ ఎలా మారింది అనేది అయిపోయింది ఇక్కడ టాపిక్, ఇది పక్కన పెట్టేస్తే కొన్ని మీరు అన్నట్టుగా వాడి దగ్గర డబ్బులు ఉండి ఇవ్వట్లేదా లేక ఇవ్వట్లేదు, అనుకోండి ఏం చేస్తారు, ఏమి చేయలేము. ఇంకోటి ఏంటంటే ఉండి ఇవ్వట్లేదు అదొక క్వశ్చన్, ఉండక ఇవ్వకపోవడం వేరు. వాడు ఉండి ఉండక కూడా ఇవ్వడు. అంటే ఎట్లా అంటే ప్రయారిటీ లేదు. ఇప్పుడు మీరు చెప్పినట్టు వీడు ఇంట్రెస్ట్ లేకుండా ఇచ్చాడు, ఏదో మనము చాలా క్లోజ్ ఫ్రెండ్, మన ప్రాణ స్నేహితుడు కదా అని చెప్పి మనం ఇచ్చాడు. కాబట్టే సార్ నీ సొమ్ము నా సొమ్ము ఒకటే, మన ఇద్దరు ఒకటే కదా అని చెప్పి, ఒకటే కదా, నీ డబ్బు అయితే ఒకటి, నా డబ్బు అయితే అంతే. ఇంకా మన లిస్ట్ లో ఉండవు అసలు. వాడు ఎంతసేపు ఏం చేస్తారంటే, సపోజ్ ఎవరికైనా అర్థం ఉంది అనుకోండి, క్రెడిట్ కార్డులు ఉంటాయి, 20 లక్షలు 25 లక్షలు క్రెడిట్ కార్డులు ఉంటాయి, ఇవి గీకి వాడికి ఇస్తాడు తప్ప వీడికి ఇవ్వడు. వీఆర్ నాట్ ఇన్ ద ప్రయారిటీ. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే అందుకే చెప్తున్నా, సో మొండి బాకీలు ఏర్పడకుండా చూసిన తర్వాత వాడు లేక ఇవ్వట్లేదు అనుకోండి, దాన్ని మనం ఏం చేయలేము. అది అసలు మన మూర్ఖత్వం కొద్దీ వాడు లేనోడికి ఇచ్చాం. సో దాని గురించి ఇప్పుడు మీరు ఏం క్వశ్చన్ చేయడానికి లేదు. దేవుడికి దండం పెట్టుకుని వాడికి ఏదో రోజున కరగాలి దేవుడా, వాడికి కలిగిన రోజు నేను మనసులోకి రావాలి దేవుడా అని దండం పెట్టుకుంటే తప్పితే ఏం చేయలేము. అవును, ఏం చెప్తారు అంతే. రెండో బాపత అంటే ఉండి ఇవ్వకపోతే మీరు ఇప్పుడు అన్నట్టుగా యూ షుడ్ క్రియేట్ ఏ ప్రయారిటీ. అంటే ఏంటంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మళ్ళీ ఇంకో ప్రాబ్లం నేను చూశాను. వాడికి నేను అవసరానికి పైసలు ఇచ్చాను, ఇప్పుడు నేను నాకు మళ్ళీ కావాలంటే ఇజ్జత్ అవుతుంది. ఏమన్నా నువ్వు పైసలు ఇచ్చుటో ఇలా అడుగుతావా, నువ్వు అడిగే బాపత కాదన్నా, ఇచ్చే బాపత అంటే మళ్ళీ పరువు పోతుంది. సీను ఏమైనా పైసలు అడుగు చూడకపోయినా అలా టచ్ చేసి నేను పైసలు చూడకపోయినా అంటే మీకు నా దగ్గర తీసుకున్న డబ్బులు గుర్తురావు, ఈయన నన్ను ఇప్పుడు చేయబదులు అడుగుతున్నాడేమో అని చెప్పి, లేదు సార్ ఎక్కడ ఒక 5-10 వేలు అయితే మరి అంటే మీ ఒపీనియన్ ఏంటి, నేను మిమ్మల్ని అప్పడుగుతున్నా, మీరు నాకు ఇవ్వాల్సింది మర్చిపోయారు ఆల్రెడీ. ఇప్పుడు నేను ఉంటే నా వాల్యూమ్, నా టోన్ కానీ, నా వీళ్ళు రిక్వెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఎట్లుంటుంది అంటే నేను మీద మళ్ళీ ఏదో అప్పు అడుగుతుంటే ఇప్పుడెక్కడి రైట్ ఉంది మొత్తం ఏడున్నాయి అంతే. నేనేమనుకుంటున్నా, ఇప్పుడు నాకు ఇవ్వాల్సిన డబ్బుల గురించి మాట్లాడుతున్నాడు అనుకుని నేను ఎంత ర్యాష్గా చెప్పిండబ్బా, నాకు రావాల్సిన డబ్బుల నుంచి అడిగితే. కాబట్టి మీకు అసలు యూ డోంట్ హ్యావ్ ఎ క్లూ. నాకు రావాల్సిన డబ్బులు అడుగుతున్నాను మీరు అనుకోవట్లేదు, మీరు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వమని అడుగుతున్నాను అనుకో, మీరు లేవా ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి అంటున్నారు మీరు. అవును, ఇది ఒక బాప. అవును. సో దిస్ ఈస్ వెరీ హార్డ్ సపోజ్ వెన్ యూ హ్యావ్ జరిగాయి సార్, జరుగుతాయి సార్, తెల్లారులేస్తే జరుగుతాయి. అందుకే నేను చెప్తున్నా, ఇప్పుడు మనకి ఆడియన్స్ ప్రతి ఒక్కరికి వాళ్ళ కనెక్ట్ అవుతారు, వాళ్ళ సినిమాలు కనపడుతుంటాయి, ఏదో క్యారెక్టర్ కనపడుతుంది, తిరుగుతుంటది. అవును.
ఇప్పుడు ఏమంటానంటే నేను ఒక్క విషయం గుర్తుపెట్టుకుని, వాడు మీ దగ్గర డబ్బులు తీసుకునేటప్పుడు మీకు రామాయణం, భారతం, మహాభారతం, భాగవతం, కాకమ్మ కథలు, పిచ్చి కథలు, కాకి కథలు, పంచతంత్రం, చాలా కథలు చెప్పుంటాడు. చెప్పకుండా అయితే డబ్బులు ఇవ్వడు. అవును. కానీ మ్యాజిక్ ఏంటంటే ఇప్పుడు మీరు చెప్తే కానీ డబ్బులు రావు. అవును. సో దిస్ ఈజ్ అ పాయింట్, యూ హ్యావ్ టు క్రియేట్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఇట్లాంటి వాళ్ళకి ఫస్ట్ స్టెప్, మొండిబాగిలో ఫస్ట్ స్టెప్, వాడికి మీకు బాకీ ఉన్నారని ముందు గుర్తు చేయాలి. గుర్తు చేయడం అంటే ఏంటి, కొంచెం గిల్లి గుర్తు చేయాలి. మామూలు గుర్తు చేస్తే లైట్ తీసేసుకుంటాడు. గుర్తు చేయాలి. వాడు గుర్తు చేయాలంటే గుర్తు లేక కాదు, వాడు గుర్తు లేని నటిస్తున్నాడు కానీ వాడికి గుర్తు చేయాలి. అంటే వాడు కమిట్ అవ్వాలి, అవును నేను మీకు ఇవ్వాలి అని. అది స్టెప్ 1. ఎలా చేస్తారు? చాయిస్ ఇస్ యువర్స్ మళ్ళీ. అవును. రైట్. స్టెప్ 2 ఎప్పుడు ఇస్తావు? స్టెప్ 3 మీకు ఒక అర్జెంట్ అవసరం క్రియేట్ అవ్వాలి. ఇప్పుడు ఎప్పుడు ఇస్తావు అన్న దగ్గరకు వచ్చేసరికి, ఎప్పుడు ఇస్తావు అన్నప్పుడు చూస్తా దిస్ ఈజ్ అగైన్ చూస్తా అనదర్ లాంగ్వేజ్, అనదర్ వర్డ్ ఆఫ్ తెలంగాణ లాంగ్వేజ్. చూస్తా ట్రై చేస్తా. అష్యూరెన్స్ లేదు అక్కడ, డేట్ చెప్పడు, అష్యూరెన్స్ లేదు అక్కడ, ఇస్తాడో లేదు కూడా అష్యూరెన్స్, నో డేట్. ఇవ్వటం గురించి కూడా అష్యూరెన్స్ లేదు, ఇవ్వడం చేయడం కూడా నమ్మకం లేదు. అవును. చూస్తా లేదా ఇంకొంచెం దారుణం, ఇస్తా. ఎప్పుడు ఇస్తావు? ఉన్నప్పుడు ఇస్తా. చేద్దాం. ఉన్నప్పుడు ఇస్తాం. నేను ఎక్కడ పోతున్నా? పారిపోతున్నా? ఏంటే కదా, నీ పైసలు తీసుకుని పారిపోతావా? పోతున్నాం మేమన్నా? ఇస్తాం కదా, ఉన్నప్పుడు ఇస్తాం. ఇవన్నీ ఒక ఎత్త. మీకు మ్యాజిక్ చెప్తాం, అసలు మ్యాజిక్. మీరు నాకు ఓ 2 లక్షలు 3 లక్షలు ఇచ్చారు, బంధువులు, ఈ కజినో, అన్నో, తమ్ముడో, బావో, బామర్దో ఏదో మొత్తానికి రిలేషన్ ఉంది కాబట్టి ఇచ్చారు. లేదా రిలేషన్ ఎక్కడ ఎందుకు ఇస్తారు? అవును. సో నేను తప్పించుకొని తిరుగుతున్నాను, నీకు దొరకట్లేదు, ఫోన్ తీయట్లేదు, నేను దొరకట్లేదు, ఏది జరగట్లేదు. ఈ లోపల సడన్గా సడన్ మన ఇద్దరం ఫంక్షన్లో ఏ పెళ్లిలోనో లేదా ఏ చావు దగ్గర కలుసుకున్నా. నేను మిమ్మల్ని తప్పించుకొని తిరుగుతున్నా. మీరు మొత్తానికి కానీ ఈడు వచ్చిండ్రు, ఈయన అడగాలరా అని మొత్తానికి ఏం చేశారు మీరు? నేను ఇట్లా కూర్చొని ఉంటే వచ్చి ఎదురుగా కూర్చొని, ఏరా రాజశేఖర్ బాగున్నావా? బాగున్నావు, నువ్వు బాగున్నా? గ్యాప్ అనమాట. పాజ్. మీరు అలా ధైర్యం గుంజుకుంటారు. ఇంకేంది సంగతి? అరే ఆ పైసలు ఇస్తాను కదా, ఇప్పటికే 4 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు ఇస్తావు? చూస్తున్నాం. లేదు అప్పుడే 2 నెలల్లో ఇస్తా అంటే కదా అన్న, వెళ్ళలే, వెరీ టైట్ ఉంది బిజినెస్. ఇక మీరేంటంటే ఈ 2-3 సార్లు ఇట్లా 2-3 సార్లు అయిపోయి ఉంటుంది ఈ పాటికి. చిరాకేసి మీరు అట్లా కాదురా ఎప్పుడు ఇస్తావు కదా, ఏంది బావా ఏడికి వచ్చినావు నువ్వు? పెళ్ళికి వచ్చినా సాగుకి వచ్చినా? అరే నన్ను చంపేటట్టు ఇక్కడ చుట్టుపక్కల చుట్టాలు, ఏమైంది అది చూడు. అరే 2 లక్షలు ఇచ్చిండో లేదా, అడగాలి తెలుస్తారు. ఇది నీకు సాగు ఇంటి దగ్గర అడుగుతాడా, పెళ్ళింట్లో అడుగుతాడా? ఏం సీన్ నువ్వు ఇట్లా చేస్తున్నావు? అందరు మిమ్మల్ని వచ్చి డిఫెన్స్ తర్వాత అడగచ్చుగా. ఇప్పుడు మీరు అర్జెంట్ డిఫెన్స్లో పడిపోయి ఇక అక్కడికి అర్జెంట్ పరారు. ఇక మళ్ళీ మీరు నన్ను పలకరించడానికి ధైర్యం చేయరు. పబ్లిక్లో పలకరించారు అసలే. ఈ ఎక్స్పీరియన్స్ తోటి పర్సనల్గా వస్తే నేను మీకు దొరకను. దీనికి ఇంకోటి కూడా జరుగుతుంది సార్, ఎలా అంటే మీరు ఇదొక యాంగిల్ చెప్పారు, ఇంకో యాంగిల్ కూడా ఉంటుంది. ఇట్లా ఎలా ఉంటుందంటే, ఇక కలవ కలిసారు కదా, నేను అడిగాను అనుకోండి, డబ్బులు అడిగినప్పుడు వచ్చేసినాయి ఇక డబ్బులు ఆల్రెడీ, ఇక రేపు ట్రాన్స్ఫర్ చేసేస్తా. అంటే అప్పటికి పబ్బం గడుపుకోవాలి కదా, ఇక మళ్ళీ తెలిపోతుంది. నేను చెప్పింది ఆ స్టేజ్ తర్వాత స్టేజ్ అనమాట. ఆ స్టేజ్ అయిపోయింటది, పోయిన ఫంక్షన్ అయిపోయింటది. అచ్చా, ఆ స్టేజ్ దాటిపోయింది. ఆ స్టేజ్ దాటిన తర్వాత నెక్స్ట్ స్టేజ్, ఫైనల్ స్టేజ్. ఓకే. సో ఇప్పుడు ఏమైపోయింది, మీకు డబ్బులు ఇచ్చిన తర్వాత మీకు ఆటోమేటిక్ మీ మేడం ఏమంటుంది, మీ మిస్సెస్, పోయిన దరిద్రము అనవసరం ఇజ్జత్ కూడా పోయేటట్టుంది అని వల్గరేయకండి.
పర్మనెంట్లీ పిఎన్పిఏ. పర్మనెంట్లీ నాట్ పెర్ఫార్మింగ్. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే మొండి బాకీలు వసూలు చేయటం అనేది అగైన్ ఇట్స్ ఎన్ ఆర్ట్. అసలు మీ దగ్గర ఆ వీక్నెస్ ఉంటే ముందు డబ్బులు ఇయ్యరు. ఓకే, ముందే జాగ్రత్త పడిపోతారు. వారం బయట ఏమంటారు, ఎమోషన్స్, మీరు ఎమోషన్స్ హ్యాండిల్ చేయగలిగితేనే మనీ హ్యాండిల్ చేయగలరు. కరెక్ట్. మీరు చూడండి, ఇంకొక మేజర్ విషయం చెప్తా. ఎనీ స్కామ్స్టర్, ఎనీ స్కీమర్, ఇలాంటి లోనర్స్ ఎవరైతే ఉంటారో మీ అంటే ఎవరైనా సరే సార్, పెళ్ళాం దగ్గర నుంచి ప్రెసిడెంట్ దాకా ఇక మీరు అందరు కలిసి అందరు కవర్ అయిపోయింది. ఓకే, పెళ్ళాం దగ్గర ప్రెసిడెంట్ దాకా మీ జేబులోంచి రూపాయి తీయాలంటే ఫస్ట్ మిమ్మల్ని ఎమోషనల్గా డిస్టర్బ్ చేయాలి. ఓకే, దట్ ఈస్ ద స్ట్రాటజీ. ఓకే, ఇంతకు మించిన వేరే స్ట్రాటజీ లేదు. ఓకే, మిమ్మల్ని ఎమోషనల్గా అన్స్టేబుల్ చేయాలి. ఫస్ట్ మిమ్మల్ని ఎమోషనల్గా అన్స్టేబుల్ చేయాలి. ఎమోషనల్గా అన్స్టేబుల్ చేసినప్పుడు మీ డెసిషన్ మేకింగ్ కెపాసిటీ పోతుంది. ఎప్పుడైతే డెసిషన్ మేకింగ్ కెపాసిటీ పోతుందో అప్పుడు మీ జేబులో డబ్బులు వస్తాయి. సో దట్ ఎమోషన్ కెన్ బి ఎనీ టైప్. దట్ ఎమోషన్ అంటే ఎమోషనల్గా ఇన్స్టేబుల్ అవుతారు. మీరు ఇన్స్టేబుల్ అవ్వాలి. ఓకే, మీరు బ్యాలెన్స్డ్గా ఉన్నారనుకోండి, మీరు ఇవ్వరు. ముందు మీరు ఎమోషనల్గా డిస్టర్బ్ అవ్వాలి, ఇన్స్టేబుల్ అవ్వాలి. ఓకే, ఇన్స్టేబుల్ అయిన తర్వాతే నా ట్రాప్లో పడతారు మీరు. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు స్కామ్స్టర్స్ ఉన్నారు. అడేమంటాడు, మీ పేరు మీద ఇదేది పార్సెల్ దొరికింది, దాంట్లో నార్కోటిక్స్ దొరికినాయి అంటాడు. అప్పటిదాకా కాన్ఫిడెంట్ ఉన్న మీరు ఒక ఫియర్ ఫ్యాక్టర్లోకి వెళ్తారు. అంటే ఇన్స్టేబుల్ ఫియర్లోకి వెళ్ళిపోతారు, ఎమోషన్స్లోకి వెళ్ళిపోతారు. నవ్ యు ఆర్ ట్రాప్డ్. అవును. లేదా వాడేమంటాడు, బాగా నువ్వు ₹1,00,000 నెక్స్ట్ మంత్ కల్లా 1,10,000 ఇస్తా. అది ఇస్ గ్రీడ్. ట్రాప్లోకి వెళ్ళిపోయారు. అవును. గవర్నమెంట్ ఏమంటుంది, నువ్వు ట్యాక్స్ పే చేయకపోతే నీకు దందా బంద్ చేపిస్తా. అవును. ఫియర్, యూ పే ఇట్. కరెక్ట్. మన పెళ్ళిలో పోతున్నా, నా మెడలో వెళ్ళలేకపోతే మీ ఇజ్జత్ పోతుంది కదా అని ట్రాప్. సో పాయింట్ ఏంటంటే, ద మూమెంట్ యు ఆర్ ఎమోషనల్లీ ఇన్స్టేబుల్, యువర్ మనీ గాన్. డబ్బుకి రెక్కలు వచ్చేస్తాయి. అవును. ఎమోషనల్ మీరు ఇన్స్టేబుల్ అయ్యారా, డబ్బుకి రెక్కలు వస్తాయి. అవును. ఆ ఎమోషనల్ మీరు స్టేబుల్గా ఉన్నసేపు డబ్బులు ఎక్కడ పోయి. అవును. అందులో మొండి బాకీలు కూడా ఒకటి. ఫస్ట్ వాడు వచ్చి ఏం చేస్తాడు, నేను ఇన్స్టేబుల్ చేస్తాడు. ఫస్ట్ ఎమోషనల్గా ఇన్స్టేబుల్ చేస్తాడు. కరెక్ట్. స్టోరీ చెప్తాడు, ఏదో బాధ హృదయ విదారకమైన కథ చెప్తాడు. పిల్లోడు రా, చాలా బాగా చదువుతాడు రా, 90% మార్క్స్ వచ్చినాయిరా, నువ్వు వాళ్ళు చూస్తాను భవిష్యత్తు ఎట్లా నాశనం చేయాలి నాకు అర్థమవుతుంది. నా చేతకాంతరంతో మన భవిష్యత్తు పోతుంది, పిల్లగారికి ఎవరు సాయం చేస్తాడు అనగానే మనం అరే అది తీస్తాం అంతే. యువర్ కాన్షియస్నెస్ గోస్, నీ స్ప్రో పోతుంది నీకు. అయ్యో బాబా అనే స్ప్రో వచ్చే, అయ్యో బాబా అనే కాన్షియస్నెస్ వెళ్ళిపోతుంది. అవును. అప్పుడు నేను ఇందాక చెప్పాను ప్లానింగ్ ఫెయిల్యూరా కాదని. అవును. ఈ స్ప్రో కూడా ఉండదు మీకు. అరే ఇటు ప్లానింగ్ ఫెయిల్యూర్ కదా, అందుకే కదా ఈ రోజున 90% వచ్చింది, బాగుంది కరెక్ట్. ఈ ఏడిపోయింది ఎప్పుడు ఏడవాలి, వీడు ఆడు స్కూల్లో చేరినప్పుడు ఏడవాలి. అప్పుడు ఈ వాడికి అరేంజ్మెంట్ అవుతుండే, ఇప్పుడు ఏడుస్తున్నాడు అంటే వాడి యూ నెవర్ అలో. మీ మైండ్కి ఎలో చేంజ్ చేయడు వాడు, ఎలో కానివాడు. అవును. అంటే ఇక్కడ మన బ్రాకెట్ కూడా చూడాలి మనం. వాడు ఉండే బ్రాకెట్ లో ఉన్నాడా, వాడు పై బ్రాకెట్ కోసం ఎగ్జాక్ట్లీ ఎగబాగడానికి ట్రై చేస్తున్నాడా. ఎగ్జాక్ట్లీ అదే కదా చెప్పేది. ఎఫోర్డబిలిటీ ఎక్కడ ఉంది? ఎఫోర్డబిలిటీ. అవును. ఎఫోర్డబిలిటీ ఉందా లేదా? వాడు 30,000 జీతం, వాడు 3 లక్షలు అడుగుతున్నాడు. ఎక్కడి నుంచి ఇస్తాడు? ఎంత ఇస్తాడు నీకు? ఎట్లా ఇస్తాడు వాడు? వాడు కాస్ట్ ఆఫ్ లివింగ్ మీకు తెలుసు, నాకు తెలుసు. అవును. ఈ 30,000 వాడు కాపురం బతకటమే ఇబ్బంది. అవును. దాంట్లో వాడు ఎక్కడి నుంచి కట్ చేసి మీకు ఎంత ఇస్తాడు? 500 ఇస్తాడా, 1000 రూపాయలు ఇస్తాడు నెలకి? అవును. మ్యాక్సిమం ఇవ్వగలిగితే. మరి అటువంటి మీ డబ్బులు ఇవ్వాలా వద్దా? అవును. యూ హావ్ టు థింక్ అబౌట్ ఇట్ కదా. ఇవ్వకు 30,000 3,000 అన్న, నా దగ్గర 3 లక్షలు లేదు, ఈ 3,000 తీసుకో, మళ్ళీ ఇవ్వకపోయినా పర్లేదు. దట్స్ ఎ బెటర్ చాయిస్. అంతే. రైట్. సో ఇక్కడ ఏంటంటే మొండి బాకీని మీరు వసూలు కావాలి అంటే ముందు మీరు మొండోళ్ళు కావాలి. కరెక్ట్. మీరు మొండోళ్ళు కావాలి. వాడేసే ప్రతి ప్లాన్కి మీరు కౌంటర్ ప్లాన్ వేసుకోగలగాలి. అంతే. ఇప్పుడు ఇవన్నీ అండర్స్టాండ్ చేసుకుంటే సో హీ విల్ బికమ్ మొండి. అప్పుడు
Counter చేయగలుగుతాడు. మీరు అడిగి ఇవన్నీ అండర్స్టాండ్ అయితే మొండి బాకీలు వసూలు చేయడం ఎలా అన్నప్పుడు నేను వసూలు చేయడానికి ప్రాసెస్ చెప్పాను అనుకోండి, ప్రాసెస్ లో వీడు మొండోడు కాకపోతే ఈ ప్రాసెస్ నడవదు. అవును. అంటే ఎలా ఉంటుందంటే, ఒక గురువు గారు శిష్యుడికి శస్త్ర విద్యలు అన్నీ నేర్పాడు, అస్త్రశస్త్ర విద్యలు అన్నీ నేర్పాడు. ఓకే. తర్వాత గురుకులం అయిపోయిన తర్వాత పిల్లోడిని వాళ్ళ రాజ్యానికి పంపించేశాడు. ఓ 3వ రోజులో 4వ రోజులో తెలిసింది ఏంటంటే, రాజకుమారుని సింహం తినేసింది. విద్యాభ్యాసం ముగించుకుని వెళ్తున్నప్పుడు రాజకుమారుని సింహం మింగేసింది. ఓకే. ఈయనకు అర్థం కాలే, సకల విద్యా పారంగతులు అస్త్రశస్త్రాలు అన్నీ వచ్చి వీడికి అన్ని నేర్పాను నేను, 10 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి వీడికి అన్ని నేర్పాను నేను. ఆఫ్టర్ ఆల్ సింహం చేతులు కాబట్టి వీడు మహా పెద్ద బాహుబలి టైంలో పెద్ద సైన్యాన్ని ఎదుర్కోగలిగిన సమర్థవంతుడు వీడు. వీడు సింహం చేతులు ఎట్లా తెచ్చి సాధ్యం కాదే అని చెప్పి గురువుగారు అట్లా కళ్ళు మూసుకుని దివ్యదృష్టిలో చూశారంట. ఆయనకి అన్ని ఆయుధాలు వచ్చు, కానీ సింహాన్ని చూడగానే ధైర్యం రాలేదు. సింహాన్ని చూడగానే వీడికి ధైర్యం పోయింది, ఫ్రీజ్ అయిపోయిండు. మిగతా పని సింహం చేసింది. అంటే వీడి జేబులో కత్తి కూడా, ఈ పాకెట్లో కత్తి కూడా తీసి ఎదుర్కొనే ధైర్యం రాలేదు వీడికి. ఓకే. సో వీడి దగ్గర అన్నీ ఉన్నాయి, గద ఉంది, కత్తి ఉంది, డాల్ ఉంది, అన్నీ ఉన్నాయి, స్కిల్ కూడా ఉంది. కానీ దాన్ని ఆపరేట్ చేసే ధైర్యం రాలేదు. ఓకే. ఇప్పుడు మీరు అడిగిన మొండి బాకీలు వసూలు చేయడం ఎలా అనేది నేను ఇవన్నీ చెప్పినా వాడు అక్కడికి వెళ్ళి మొండిగా నిలబడగలగాలి. సో దట్ ఈస్ ప్రైమరీ. సో ఈ ఎపిసోడ్లో మనం మాట్లాడుతుంది ఆ ప్రైమరీ క్వాలిటీ. కరెక్ట్. ఆ ప్రైమరీ క్వాలిటీ రాలేకపోతే వసూలు చేయడం కష్టం. నువ్వు ఏం చేసినా లాభం లేదు. అక్కడికి వెళ్తే, సార్ మీరు చెప్పారు కదా సార్, రోజుకు 4 సార్లు స్వాతి వచ్చే టైంలో ఫోన్ చేయమన్నారు సార్, నేను చేశాను సార్, వాడు అమ్మ నా బుద్ధులు తిట్టాడు సార్ నన్ను. మనం చెప్తాం దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎల్పి రికార్డ్ టెక్నిక్ అని. స్వాతి ముత్యం కమలాసన్ ఉంటాడు కదా, అవునవును, నాకు ఉద్యోగం చూస్తా అన్నారు, కమలాసన్ డైలాగ్, నాకు ఉద్యోగం చూస్తా అన్నారు. అట్లా నువ్వు నాకు ఇవాళ పైసలు ఇస్తా అన్నావు, నాకు ఇవాళ ఇస్తాను, నాకు ఇవాళ ఇస్తాను అని అడిగిన చిరాకు పట్టబడి నీలో మొండితనం ఉండాలి. నా డబ్బులు తీసుకుని నువ్వు చిరాకు పట్టమైంది అని చెప్పి అడగరికి ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం నీలో లేదనుకోండి, మొండితనం నీలో లేదనుకోండి, నేను ఏ స్ట్రాటజీ ఇవ్వను నీకు. అవును. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏం చేస్తుంటారంటే సార్, సూపర్ఫిషియల్ ప్రాసెస్ల మీద వెళ్తారు. రూట్ కాజ్ అది కాదు అసలు, అది ప్రాసెస్. నీ దగ్గర నిజంగా మొండితనం ఉందనుకోండి, ఈ ప్రాసెస్ ఏమి అక్కర్లా. ఎప్పుడు ఇస్తావురా, ఇస్తావా, ఇవా, ఏం తీసుకోపోమంటో చెప్పు, అంతే అనగలుగుతారు. ఇక దానికి పెద్ద స్ట్రాటజీలు అక్కర్లే. నిజంగా మొండితనం వాడితో ప్రామిసరీ నోట్ రాయించుకుని ఇస్తాడు డబ్బులు. అవును. ప్రికాషన్స్ అన్ని తీసుకొని ఇస్తాడు డబ్బులు. అది లేనప్పుడు నీకు ఎన్ని ఆయుధాలు ఉన్నా, ఎన్ని స్కిల్స్ ఉన్నా, ఎన్ని టెక్నికల్ తెలిసినా వేస్ట్. సో ఫస్ట్ ఫోకస్ ఆన్ దట్. నేను మొండి బాకీలు వసూలు చేయడం అడిగాను, నేను మొండి బాకీలకి మొండిగా ఎలా మారాలని మాట చెప్తున్నా, ఎందుకు మారాలో చెప్తున్నా. సో అలా మారిన రోజున మాకు ఈజీగా వసూలు అవుతుంది. ఓకే. దాంట్లో రాకెట్ సైన్స్ ఏం లేదు, రాకెట్ సైన్స్ చిదంబరం రహస్యం ఏం లేదు. నీ డబ్బులు, అందుకే నేను ఏమన్నా ఫస్ట్లో, మీ డబ్బులకి మీరు బాధ్యత తీసుకోవాలి. నేను వీడికి ఇచ్చిన ₹1,00,000 రిటర్న్ తీసుకోవడం నా రెస్పాన్సిబిలిటీగా భావించినప్పుడు ఈ మొండితనం వస్తుంది, స్ట్రాటజీ వస్తుంది, ఐడియా వస్తుంది, రిసోర్సెస్ వస్తాయి, డబ్బులు కూడా వస్తాయి. కరెక్ట్. సో ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.